ఓం నమో వెంకటేశాయ. కాపు నాయకులు స్వర్గీయ మంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో మన ఆర్కాడ్ గారి ఆధ్వర్యంలో మరి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రులను ఆయన 77వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో కాపు సోదరులు బీసీ నాయకులు ఈరోజు ఆయన కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన అన్ని కులాలకు సంబంధించిన అభిమాని. అందరూ కూడా అభిమానించే వాళ్ళలో మంగవీటి అన్ని కులాలు అభిమానించారు. ఆయన పేదల ఇళ్ల కోసం సత్యాగ్రహం చేసి నిరాహార దీక్ష చేసి అటువంటి సమయంలో బలి కావడం, పేదల ఇళ్ల కోసమే ఆయన ప్రాణాలు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆయన బతుకున్నంత కాలం కూడా పేదల కోసం బతికాడు, పేదల అభివృద్ధికి సహాయం చేశాడు, పేదల కోసం నిర్మూలన కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి మంగవీటి మోహన్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన సేవలు గొప్పగా ప్రజలేకపోయింది. అందరూ కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా అన్ని కులాల వారు, ముఖ్యంగా మన కాపు సోదరులు ఆయన జయంతిని చేయడం ఆయన ఎన్నో చేసిన సేవా కార్యక్రమాలు ప్రాణాలు వదులుకోవడం, చాలా 47 సంవత్సరాలని ప్రాణాలు వదులుకోవడం కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలోనైతే చాలామంది కాపు సోదరులు మంగవీటి మోహన్ రంగా అనే పేరుతో చాలా సాంఘిక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో నడిపట్టణం ఆయన కాపునాడు కోసం కూడా పోరాడి దీక్షలు చేసి బహిరంగ సభ కూడా నెలకొల్పారు. కాపుల అవునైనట్టు పోరాడి మంగవీటి మోహన్ రంగా ఈరోజు అందరి సంవత్సరాలు నేను కూడా కలిసి ఈరోజు ఆయన 77వ జయంతిని ఘనంగా కాపు బలిత సోదరులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులో ఆయన బడుగు బలహీన వర్గాలు పేదల ఇళ్ల కోసం ప్రాణాలు ఉన్న వ్యక్తి మంగవీటి మోహన్. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వచ్చే బర్త్డే కూడా ఇక ఆవిష్కరిస్తామని తెలియజేస్తుంది. మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకుని రంగారావు మిత్రమండలి కృష్ణప్రసాద్ గారు మిత్ర బృందం ఆయన తిరుపతి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరవడం, తిరుపతి ప్రజలందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, ఆ పోరాటంలోనే అసూలు బాసిన వ్యక్తి. ఆయన ఏదైతే ఒకప్పుడు విజయవాడ నుంచి ఈస్ట్ వెస్ట్ అటు వైజాగ్ వరకు కూడా మొత్తం ఆయన విగ్రహావిష్కరణ చేసి ఆయన్ని ఘనంగా కొలిచేవాళ్ళు. ఈరోజు రాయలసీమ మొత్తం కూడా మంగవీటి మోహన్ రంగా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో బలిజలందరూ కూడా జరుపుకుంటున్నారంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక వ్యక్తి ఎంతకాలం జీవించాడు అనేది ముఖ్యం కాదు, ఎంతకాలం జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అన్నదానికి నిదర్శనమని, అటువంటి దానికి మంగవీటి మోహన్ రంగారావు గారు నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు పేద ప్రజలకు ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాలను ఐక్యంగా చేసుకునే పేద ప్రజల కోసమే బతికిన మంగవీటి మోహన్ రంగా గారు. అతను చనిపోయి 40 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంకా ఆయన విగ్రహాలు వాడవాడలో వెలుస్తున్నాయంటే ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవ తప్ప
అలాంటి వ్యక్తికి మా తిరుపతిలో రాధారంగ మిత్ర మండలి తరఫున బలిసేన తరఫున మేము ప్రతి సంవత్సరం దగ్గర ఆయన వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణంలో నెలకొల్పి మన వంగవీటి మోహన్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారైనటువంటి ఆరోగ్య శ్రీనివాసన్ గారు మా కార్యక్రమానికి విచ్చేసి ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలాగే మా అన్నగారు మా చేసే కార్యక్రమానికి ప్రోత్సాహంగా ఉంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వచ్చేనా వాళ్ళకి ఇబ్బంది లేదు చూసుకొని ఇచ్చే